ఆ డోరా ఒక్కటి ఉంది, ఆ డోరా కూడా ఏడుస్తుంది డైలీ, అర్థమే కావట్లా. డోరా కనీసం ఫుడ్ కూడా తినట్లేదు, వామిట్స్ చేసుకుంటుంది. అది ఎప్పుడు కూడా అరిచింది నేను చూడలేదు. అరుచుకుంటా తిరుగుతుంది, గొంతు దాని వాయిస్ రాదు, బయట ఆ వాయిస్ రాదు, అయినా సరే అరుచుకుంటా తిరుగుతుంది. ఒక్కడే ఆ గల్లీలో బాల్కనీలో కూర్చుంటున్నాడు. నేను పడుకున్నప్పుడు అయినా సరే నా దగ్గరికి రావట్లేదు. ఫుడ్ పెడితే తినట్లేదు, పాలు పెడితే తాగలేదు అట్లీస్ట్. బికాస్ ఇది చిన్న బిడ్డగా ఉన్నప్పుడే నేను డైసీకి తెచ్చా. సో ఇద్దరు మంచి ఫ్రెండ్ గా రోజు కొట్లాడుకుంటుండే మంచిగా ఉంటుండే. అసలు ఎవరు నజర్ పడిందో నాకు అర్థమైంది లేదు. వాడు బ్లాక్ గౌన్ వేసుకున్నాడు, అది నేను ఫోటో స్నాప్ లో పెట్టా. నజర్ ఈజ్ రియల్ అనేది నిజమే అనమాట. ఎంతో కామెంట్స్ వచ్చినాయి, మంచిగా బాగుంది అనేది. అదే నెక్స్ట్ రోజు మేము లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాం. అసలు అది నన్ను వదిలి వెళ్ళదు. ఎన్ని ఇయర్స్ నుంచి నా దగ్గర ఉంది నాకు తెలుసు. అందుకే దానికి బెల్ట్ కూడా నేను కట్టను, ఎందుకంటే నా పక్కన తప్ప అది ఎక్కడికి వెళ్ళదు. నేను ఒక దగ్గర అడిగిన, నాకు కోపం వచ్చి ఏమైనా కలుగుతున్నా ఏమైనా చేస్తున్నా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే నేను నా అంతా నేను వచ్చి నేను దింపేంత వరకు అక్కడ కింద దిగడు. అంత అసలు వదిలిపెట్టాడు, అంత అలుగుతాడు. ఆ రోజు మరి ఏం తీటైనో ఏమో ఈడు డోరాగాడు వాళ్ళిద్దరు కలిసి గేట్ దగ్గరికి వెళ్ళారు, తొంగి చూసిండు. అలా బయటికి వెళ్ళి సామాన్ మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నాడు. ఆ లోపు వాడిని ఎవరు తీసుకెళ్లారో మాకు తెలుస్తలేదు. అక్కడ లేడు వాడు డెఫినెట్ గా. అక్కడ ఉంటే అది ఒక ఎక్కడున్నా మేము అడగకుండా ఉన్నది ఒక ఇల్లు కూడా లేదు. నేనే కాదు, ఈ టైంలోనే అసలు ఫ్రెండ్స్ అంటే ఎవరు మన అనేది నాకు ఈ టైంలోనే తెలుసు. లిటరల్లీ నేను ఎంచుకుంటూ వేరే వాళ్ళకి కాల్ చేస్తే మాకెందుకు కాల్ చేస్తాం, వాళ్ళకి ఇలా చేయాలి, వాళ్ళు కూడా ఉన్నారు.